ఆప్కి అదాలత్లో ఉస్తాద్ అమ్జద్ అలీ ఖాన్ గారి మీద ఆరోపణ. ఈయన గ్లామర్ ప్రపంచంలో అన్నిటినీ కవర్ చేస్తున్నారు. ఖాన్ గారు, ఈ విషయం నిజమా చెప్పండి? మీ చిన్నప్పుడు మీ అసలు పేరు మాసూమ్ అలీ అని విన్నాను. అవును. కానీ మీరు అంత అమాయకుడు కాదని తెలిసిన వెంటనే మీ పేరు మార్చేశారా? అది నా అదృష్టం. ఈ గ్వాలియర్ ఇంటికి ఒక సాధువు గారు వచ్చారు. ఆయన సాఫ్రాన్ని ధరించారు. ఎప్పటికీ నాకు ఆయన మొహం జ్ఞాపకం. అప్పుడు నేను చిన్నపిల్లాడిని. ఆ టైంలో నాన్నగారి సరోజు వినటానికి ఆయన వచ్చేవారు. అప్పుడు నేను నేర్చుకుంటూ ఉన్నాను. నాన్నగారు నన్ను వాయించి చూపించమన్నారు. నేను వాయించింది విన్న తర్వాత ఆయన నా పేరేమిటి అని అడిగారు. మీరు చెప్పిన పేరు. ఆ పేరు విన్న వెంటనే ఆయన అన్నారు, లేదు లేదు, ఇక మీద ఈ పేరు వద్దు అన్నారు. నీకు నేను పేరు పెడతాను అన్నారు. అందువల్ల ఆయనే పేరు పెట్టారు, ఇప్పుడు ఉన్న ఈ పేరు. అలా జరిగింది. ఆయన గనక ఈ కాలంలో ఉండుంటే మీ పేరు ఆషిక్ అలీని పెట్టిండేవాళ్ళు. తప్పకుండా. ఎందుకంటే మేము సంగీతం ద్వారా ఒక అందాన్ని వెతుకుతున్నాం, ఒక మంచి సువాసనను వెతుకుతున్నాం. ఒక అందమైన ముఖం చూసినప్పుడు అల్లాకి కృతజ్ఞత చెప్పుకుంటాం, ఎంత అందమైన మొహాన్ని అంటే సృష్టించారు క్రిటిక్స్ అని. లో ఏమంటున్నారంటే, మీ కాన్సర్ట్ లో చాలా మంది ఆడవాళ్ళు మీ కాన్సర్ట్ వినడం కన్నా మిమ్మల్ని చూడ్డానికి వస్తున్నారట. ఆ, లేదు, అలా ఏం లేదు. ఇది ప్రజల ప్రేమ. ఆ, ఏ కారణం కోసం వస్తున్నారు, ఎవరు ఏ కారణంతోటి వస్తున్నారు అనేది ఆ దేవుడికే తెలియాలి. దేవుడి దయ వల్ల నేను వాయించేటప్పుడు చాలామంది వస్తారు. నా ఉద్దేశం ఏమిటంటే, ఇదంతా కూడా సంగీతం వల్లే సృష్టించబడుతోంది. ఒకవేళ మనం సరోజ స్వరం వాయిస్తే ఎంత దుర్మార్గుడికైనా వాడి మనసు వికసిస్తుంది. మీ 8 సంవత్సరాల ప్రేమ అది కూడా సంగీతం వల్లే వచ్చిందా? అదంతా సంగీతం వల్లే జరిగింది. ఇది నిజమా చెప్పండి, మీ మనసు విరిగిపోయినప్పుడు మీరు కూడా దేవదాస్ లాగా తాగడం మొదలు పెట్టారట? ఇదంతా కూడా మనిషి జీవితంలో జరుగుతూనే ఉండాలి. అంటే ప్రతి ఘట్టంలోనూ కూడా ఏదోటి నేర్చుకోవాలి. కానీ ఆ విరిగిపోయిన మనసు కథ ఏంటో చెప్తారా? అంటే జరిగిన విషయాలన్నీ ఒక చరిత్రనే చెప్పాలి. కానీ ఆ, దేవుడు ఏమనుకుంటే అదే కదా జరుగుతుంది. మనం ఎంత దూరం వెళ్ళినా మనం వెళ్లే కొద్దీ మన లక్ష్యం కూడా ఎంతో దూరంగానే కనపడుతుంది. సో నాకు సంబంధించి నేను ఇంకా స్ట్రగుల్ అవుతూనే ఉన్నాను. నా లక్ష్యాన్ని సాధించడానికి నేను ప్రయత్నం చేస్తూనే ఉన్నాను. నేను తర్వాత ఘట్టంలో ఎంతమందిని కలుస్తానో తెలీదు. ఇది నిజమేనా? మీ ఆవిడ సుబ్బలక్ష్మి గారు, ఆవిడతో మీరు ప్రేమలో పడ్డప్పుడు దాన్ని మీరు ఒక కాన్సర్ట్ ద్వారా బయటపెట్టారట? ఆ, నేను కలకత్తాలో ఆమె పెర్ఫార్మెన్స్ చూశాను. ఆమె భరతనాట్యంలో మంచి నృత్య కళాకారిణి. నాకు ఆమె డాన్స్ చూసినప్పుడు ఏమనిపించింది అంటే, ఆ దేవుడు ఆమెను నాకోసమే పంపించాడు అని. మొదటిసారి అలా అనిపించిందా, లేదా చాలా మంది గురించి మీకు అలా అనిపించిందా? ఆ, లేదు, ఆ, ఈ ఫీలింగ్ ఏమిటంటే అది చాలా ప్రత్యేకమైన ఫీలింగ్గా అనిపించింది. ఆ, ఆ తర్వాత నేను ఆమెను కలకత్తాలో కలవడానికి ప్రయత్నించాను. ఆమె కుటుంబాన్ని కలవడానికి ప్రయత్నించాను. ఆమెకు ప్రపోజ్ చేశాను. ఆ తర్వాత దేవుడు మమ్మల్ని ఇద్దరినీ కలిపాడు. ఎందుకంటే ఇంతకుముందు చాలామంది చెప్పేవాళ్ళు మొగలాయీలు అస్సాం వరకు వెళ్ళలేరు అని. కానీ నాకు ఇలాంటి అవకాశం దక్కింది, అక్కడికి వెళ్ళటానికి, అస్సాం చూడటానికి. అలాగే చాలా రాష్ట్రాల సంగీతాలు నేర్చుకునే అవకాశం కూడా నాకు దక్కింది. మీరు ఆవిడ్ని ఎంతగా ఇష్టపడ్డారంటే ఆవిడ పేరు మీద ఒక రాగం కూడా తయారు చేశారు మీరు. అవును, నేను సృష్టించిన ఆ రాగం మద్రాస్లో మ్యూజిక్ అకాడమీ హాల్లో ఒకరోజు ముందు, అంటే నెక్స్ట్ డే ఆమె బర్త్డే. నాకేమనిపించిందంటే, నేను ఆవిడకు ఏమీ ఇవ్వలేదు, కానీ ఆవిడ నాకు నా జీవితంలో చాలా విషయాలు నాకు ఇచ్చింది, ఇంకా పిల్లల జీవితాల్లో కూడా. అందువల్ల ఉదయం నుంచి ఒక స్వరం నా మైండ్లో పరిగెడుతూనే ఉంది. అదేమిటంటే, అది రాగంలా చూస్తే దాంట్లో ఒక ఆత్మ ఉంటుంది. ఆ ఆత్మ హమ్ చేస్తూనే ఉంటుంది. అది ఏ రాగం అనేది నాకు తెలీదు. అది ఒక పెద్ద గుర్తింపు అనిపించింది. వెంటనే దానికి పేరు పెట్టి ఆ రాగంలో ఒక ట్రెడిషనల్ రాగాన్ని వాయించాను. అప్పుడు నేను రాగ్ సుబ్బలక్ష్మి వాయించాను. అది
సౌత్‌లో ఉండేవాళ్లకు బాగా నచ్చింది. మ్యూజిక్ అకాడమీలో చాలామంది ఉన్నారు. అది నా వైఫ్ కూడా ఢిల్లీలో ఒక న్యూస్ పేపర్‌లో దాని గురించి చదివారు. ఆ రాగం, సుబ్బలక్ష్మి అది ఆమె బర్త్‌డే రోజున ఈ ఒక మెసేజ్ ఆమెకు దక్కింది. అది నిజంగా చాలా అందంగా వచ్చింది. అది మీకు వాయించి చూపిస్తాను. ఒకసారైతే మీరు లేడీ డయానా మీద గారు కూడా కనేయటం అది నా అదృష్టమనే చెప్పాలి. అప్పుడు ఆవిడ నా ఎదురుగానే కూర్చున్నారు. ఆ రోజు ప్రైమ్ మినిస్టర్ ఇంట్లో డిన్నర్ చేశాం. ఆ డిన్నర్ లాన్‌లో పెట్టారు. చాలా చలిగా ఉంది. ఆవిడ చాలా చిన్న డ్రెస్ వేసుకున్నారు. దాదాపు అక్కడ ఒక 20 మంది వరకు ఉంటారు. ఆ డిన్నర్‌లో డాక్టర్ మన్మోహన్ సింగ్ కూడా ఉన్నారు. ఆవిడకి అప్పుడు బాగా చలిగా ఉన్నందువల్ల ఆహ్, అందరూ షాల్ కోసం వెతుకుతూ ఉన్నారు. యాక్చువల్‌గా నా దగ్గర షాలు ఉంది. మీరు తర్వాత చాలా అదృష్టవంతులు, మీ దగ్గర ఉంది. లేదు, ఆ షాలు చాలా స్పెషల్ అయిన షాలు. ఆ షాల్ నా బండిలో ఉంది. ఆ డిన్నర్‌కి ముందు నాకు అనిపించింది పాత షాల్ వేసుకుని వెళ్ళొచ్చు కదా అని. మళ్ళీ లోపలికి వెళ్ళి అది మా ముత్తాత గారి షాల్. చెప్పాలంటే దానికి 400 సంవత్సరాల ముందు హిస్టరీ ఉంది. జామీ వాల్ షాల్‌ని నేనే తీసుకువెళ్ళి ఆవిడకు కప్పాను, డయానా గారికి. ఆవిడ సాయంత్రం వరకు దాన్ని కప్పుకున్నారు. ఆవిడ బయలుదేరే సమయంలో దాన్ని తీసుకొచ్చి నాకు ఇవ్వబోయారు. అప్పుడు ఏం జరిగిందంటే డిన్నర్ టైంలో నా వైఫ్ కూడా ఉన్నారు. నేను తనతో ఏమన్నానంటే, చూసావా డయానా గారు మన షాల్ ఒకవేళ తర్వాత వేసుకున్నారు అని. చూసుకుందామని. ఆ, నేను మా ఆవిడతో అన్నాను, ఆవిడకి నచ్చిందనుకుంటా షాల్ కప్పుకునే ఉన్నారు అన్నాను. ఆ, నేను నా వైఫ్తో అన్నాను, ఏం చేయమంటావని. తను నీ ఇష్టం అంది. అప్పుడు నాకు ఒకటే అనిపించింది, ఆవిడ బయలుదేరేటప్పుడు దాన్ని ప్రజెంట్ చెయ్యాలి అని. అది ఆవిడకి బాగా నచ్చింది, చక్కగా ఉంది అని. మీకు అందంగా ఉంది అన్నాను. దట్ షీ వాజ్ వెరీ గ్రేస్ఫుల్ అండ్ బ్యూటిఫుల్. ఇలా మీరు తర్వాత- ఎంతమందికని షాల్ ఇచ్చారు? తర్వాత రోజు ఢిల్లీలో ఒక పార్టీ ఉంది. అక్కడ చాలామంది నా దగ్గరికి వచ్చి మాకు చాలా చలిగా ఉంది అని అన్నారు. అప్పుడు నేను నా దగ్గర లుధియానా షాల్ ఉంది, ఇదే తీసుకోండి అన్నాను. నచ్చితే ఇది మీరు ఉంచుకోండి అన్నాను. ఆ, సో షాల్ కథ అలా జరిగింది. అయితే ఈ పాటికి మీ దగ్గర ఉన్న షాళ్ళన్నీ ఖాళీ అయిపోయి ఉంటాయి. లేదు, ఇది ఆ దేవుడి ఆశీర్వాదం. ఆ, మా ముత్తాతలు నాకు ఇచ్చిన ఆశీస్సులని అనుకుంటాను. మంచి షాలు ఎప్పుడు కళాకారులకు దక్కుతుంది.